వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఓం నమఃశివాయని చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు, అటువంటి వారిని నిందించరాదు. తల్లిదండ్రులను పూజించాలి, ఏ స్థితిలోనూ దూషించరాదు. మాతృదేశం చేసిన వారు మాత్రమే గురువు, తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే. మంత్రోపదేశం చేసిన గురువును ఏ పరిస్థితుల్లోనూ నిర్మించరాదు. ఆయన ఎదురుగా కాళ్లు చాపి కూర్చోరాదు. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు. గొడుగు చెప్పులు కలిపి కానీ గోవును గాని దానం చేస్తే భయంకరమైన యమ మార్గం సులభంగా దాటగలరు. అన్నదానం జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు. అన్నం తింటున్న వారు ఎవరని తిట్టరాదు, తిట్టి పొడవు రాదు. నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు, ఆ బాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలని అబండాలను వేసిన వారి తలకు చుట్టుకుంటాయి. సువర్ణ దానం చేసేవారు ఐశ్వర్యవంతులు ఇళ్లలో పుడతారు. కాశీలో గురుపూజ చేసిన వారికి కైలాస వాస సౌఖ్యం లభిస్తుంది. ఒకరు తీసివేసిన జంజం మరొకరు ధరించరాదు. ఇతరులు చెప్పులు వస్త్రాలు మరొకరు ధరించకూడదు. సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంట్లో స్నానం చేసినట్లే, నదీ స్నానం ఫలితం రాదు. ఉమ్మెత్త వేలు తడిపి పుస్తకాల్లో పేపర్లు తిప్పరాదు. వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదాలు చెయ్యరాదు. విష్ణు ఆలయంలో 4 ప్రదక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణాలు చేయాలి. ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ అనునప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, గుడి చుట్టూ ప్రదక్షిణం మాత్రమే చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ పూజానంతరం తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చు. తిట్టుకుంటూ ఏదో ఆలోచనలు చేస్తూ వంట చేయకూడదు. మీరు చేసే ఆలోచనలు అన్నీ ఆ భోజనంలోకి చేరి ఇంట్లో వారిపై ప్రభావం చూపిస్తాయి. తలపై చేతులు పెట్టుకోకూడదు. తలపై మునివేళ్లతో గోకకూడదు, రుద్దకూడదు. దీనివలన పతన వస్తకి చేరుకుంటారు. ఎడమ చేతితో పొరపాటున కూడా తినకూడదు, త్రాగకూడదు. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైదునం పనికిరాదు. పిసినిగొట్టుతో శత్రువుతో అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయడం మహాపాపం. చీటికిమాటికి ప్రతిజ్ఞలు చేయడం, బొట్టు పెట్టుట దోషం. నిలబడి కాని అటు ఇటు తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడు అవుతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు. నోట్లో రైళ్లు పెట్టుకొనుట, గోళ్లు కోరుకుంటా చేయరాదు. దేవాలయం ప్రాంగణంలో ఉమ్మడం, పొగ త్రాగడం రెండు చేయకూడదు. అది నరకానికి సూచన. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు పోయేరాదు. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్ల నుండి తుంచరాదు. గురుద్వారా మంత్రోపదేశం పొందని వాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగ్గా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు 100 జన్మలు కుక్కలుగా చండాలూరుగా పుట్టి కష్టనష్టాలు పాలవుతారు. శివలింగ అర్చన ఆడవారు కూడా చేయవచ్చు. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులు వైపు కూర్చుని చేయాలి. నడుస్తూ కానీ నిలబడే కానీ మలమూత్రాలు విడవరాదు. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు. దేవాలయాల్లోనూ గోశాలలోనూ మలమూత్రాలు విడవరాదు. బలమూత్ర విసర్జన ఉత్తర దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి. తూర్పు దక్షిణ దిక్కులు తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాలు పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతోంది. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్లి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. పైన అనగా భుజాల మీదగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు. భోజనం చేయకూడదు. 2 చేతులతో ఎప్పుడు తల గోక్కోరాదు. గురుపాపం ఎవరికి చెప్పరాదు. గురువులకు కోపం వస్తే తక్షణమే ప్రసన్నం చేసుకోవాలి. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. ఆడవాళ్లు సంగం పనికిరాదు. అన్నము తిన్నాక కంచంలో చెయ్యి కడుక్కోరాదు. చెయ్యి కడిగిన తర్వాత ఆ చేతిని విదల్చరాదు. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితుల్లోనూ అసహించుకోరాదు. 10,000 యజ్ఞాలు ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది కనుక గురు ధిక్కారం పనికిరాదు. స్నానం చేయకుండా అన్నం ఉండరాదు. ఆ అన్నం తినరాదు. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఓదరాదు. పుణ్యకార్యాలలో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, సద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. ప్రయాణం మధ్యలో భోజనాలకు నియమం లేదు. తడిసిన బట్టలు, నీళ్లు ఇతరులపై పడేటట్టు బిదిలించరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మలో పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. తెలిసిన వారి మరణ వార్త విన్నా వెంటనే కానీ పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.
పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు, కండువా మాత్రమే ఉండవలెను. ఏకాదశి నాడు ఎన్ని అన్నం వెతుకులు తింటే ఎన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జల ఏకాదశి అనగా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రమే. పలహారం కూడా పనికిరాదు. 60 సంవత్సరములు దాటిన వారికి 11 సంవత్సరములు లోపల వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్యవంతులకు ఈ పై నియమాలు లేవు. కూర్చొని తొడలు కాళ్ళు ఊపరాదు. అలా ఓపెన్ వాడు వచ్చే జన్మలో కుంటివాడే పుడతాడు. ఉమ్ము మాత్రం తూర్పు పడమర వేయరాదు. శివ పూజకు మొగలి పువ్వు పనికిరాదు. ఒకేసారి నీరు నిప్పు 2 చేతులతో గాని ఒకే చేత్తో గాని పట్టుకెళ్లరాదు. నిద్రపోతున్న వారికి అనవసరంగా లేపుట. పురాణ కథలు జరుగుతున్నప్పుడు విజ్ఞానం కలుగు చేయుట. భార్యాభర్తలను విడదీయుట. తల్లిని పెట్టిన విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. వేలాపాల లేకుండా నిద్రించే వారి విషయంలో వర్తించదు. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్లేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరకు వెళ్లేటప్పుడు, గుడికి వెళ్లేటప్పుడు, గురు దర్శనానికి వెళ్లేటప్పుడు, పురాణం వినడానికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామ స్మరణ చెయ్యాలి. పాచి ముఖంతో అద్దం చూసుకోరాదు. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరిచేతికి తలపై రాసుకోకూడదు. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి పొడి తువాళ్లు కట్టుకొని పూజ చేయరాదు. పూజ మందిరంలో ప్రవేశించరాదు. శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి. ఉపవాసం ఉన్నప్పుడు, జాగరణ చేసినప్పుడు పరులు దోషాలు తెలుసుకోరాదు. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉండాలి. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే అన్నం తీసివేసి మళ్లీ వడ్డించి నెయ్యి వేయాలి. ఇస్తానని వాగ్వాదం చేసి దానం ఇవ్వని వాడు 100 జన్మలు దరిద్రుడై పుడతాడు. వాగ్వాదం చాలా దోషం. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు మజ్జిగ అన్నీ ఉన్న పాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే వాడికి యముడు మలమూత్రాలు ఆహారంగా ఇస్తాడు. తరచూగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలో కలుగుతాయి. దీనిని కాయక తపస్సు అంటారు. గురువులకు ఉపదేశ సమయాలలో కానీ, పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు దొరుకుతాయి. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగిపోతాయి. మంత్రోపదేశం చేసిన గురువుని ఆజ్ఞ పాటించే వారికి ఏ పాపము అంటదు. పునర్జన్మ ఉండదు. ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమం. దీనికి సాటి మరొకటి లేదు. పరాశర సహితులలో ఈ విషయాలు ఉన్నాయి. అష్టమి, పూర్ణిమ, చతుర్దశి కాలంలో స్వయంపాక దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటు ఉండదు. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించకూడదు. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు. శవాన్ని శ్మశానం దాకా మోసిన శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతించిన. నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాది లోపు గాని ఆ ఇంట మణిద్వీపం పారాయణం చేయడం మంచిది. ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వావి వద్ద మంత్రోపదేశం పొందరాదు. పుట్టినరోజు నాడు దీపాలు కాని, కొవ్వొత్తులు కాని ఆర్పరాదు. నోటితో ఆగ్నేని ఊదుట ఘోరపాప. అటువంటివారు గ్రహణపు మొరితో మళ్లీ జన్మమెత్తి దుకాణాలు పొందుతారు. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జెడ్డు కులమరాదు. శుక్రవారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటలు టిఫిన్లు తిన్నట్టుగానే ఆనాటి అల్పాహారాదులతో ఉల్లివాడట కాని నిషేధం. ఇది ప్రయాణం మధ్యలో ఉన్నవారికి వర్తించదు. చీటికిమాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం తాళి తీసేస్తున్నట్టు. 2 భయంకర దోషాలే.